శ్రీకారంతో ప్రారంభం చేయడం చాలా గొప్పది. శ్రీ అద్వైత సంప్రదాయం దగ్గరికి వెళ్ళేటప్పటికీ రెండుగా చెప్పబడుతుంది. భక్తులైన వాళ్ళు పిలిస్తే పరిగెత్తుకొచ్చేటటువంటి లక్షణం 10 గోళ్లల్లోంచి దశావతారాలు వచ్చాయి. మహానందాంగన డింబకుడన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మంతో ముడిపడని అర్థము, ధర్మంతో ముడిపడని కామము, ఈ రెండు వినాశహేతువులు. శ్రీ అన్న దాంతో మొదలుపెట్టారు. ఎందుకని? అది భాగవతం. ధర్మము, అర్థము, కామము ఈ మూడిటిని కలిపి శ్రీ అంటారు. గృహస్థుగా అర్ధకామములను ధర్మంతో ముడియడం రావాలి. ధర్మంతో ముడిపడని అర్థము, ధర్మంతో ముడిపడని కామము ఈ రెండు వినాశహేతువులు. అందుకని ధర్మార్థకామములు మూడు కలిపి శ్రీకారంతో పిలుస్తారు. శ్రీకారంతో ప్రారంభం చేయడం చాలా గొప్పది. శ్రీకి పక్కన దేన్ని చేర్చారు? కకారం చేర్చారు. శ్రీకై అంటూను. కా ఎందుకు చెప్పాలి? హల్లులలో మొదటిది కకారం. కకారంతో మొదలు పెడితే అది మంగళాచరణం అవుతుంది. అందుకని కాతో మొదలు పెడతారు. అందుకే శంకర భగవత్పాదులు కూడా శివానందలహరి మొదలు పెడుతూ కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం అంటూ మొదలు పెడతారు. అందుకని శ్రీకై అంటూ మొదలుపెట్టారు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై. శ్రీ ధర్మార్థకామములైతే కైవల్యం మోక్షం. కైవల్యం అంటే అద్వైత సంప్రదాయంలో ఉన్నటువంటి మాట. కైవల్యం అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు. భగవంతుని యొక్క అనుగ్రహం చేత భగవంతుని యందు కలిగినటువంటి నిరతిశయ భక్తితో చేసినటువంటి కర్మల వలన తృప్తి పొందినటువంటి ఈశ్వరుని యొక్క కటాక్షము చేత పొందినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది, ఆ పాత్రత వలన జ్ఞానమును పొంది, ఆ జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని అద్వైతానుభూతిగా ఇక్కడే ఇప్పుడే పొందినవాడెవరుంటాడో వాడు కైవల్య పదవిని అధివసించినటువంటి వాడు. అందుకే మోక్షము అద్వైత సంప్రదాయం దగ్గరికి వెళ్ళేటప్పటికీ రెండుగా చెప్పబడుతుంది. ఇక్కడే శరీరంతో ఉండగానే తాను బ్రహ్మముగా అనుభవాన్ని పొందుతాడు. అలా బ్రహ్మముగా తాను అనుభవాన్ని పొందితే అప్పుడు ఆయన ఇంకా ఈ శరీరంతో సంబంధం లేదు. మోక్షాన్ని పొంది ఉన్నాడు. ఎప్పుడో అప్పుడు తనంత తాను శరీరం పడిపోతుంది. ఆ పడిపోయిన తరువాత విదేహ మోక్షాన్ని పొందాడు అంటారు. అంటే శరీరం కూడా వెళ్ళిపోయింది, అంతటా పరివ్యాప్తమైపోతాడు. అలా శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు. ఎవరిని? ఎంత అద్భుతమైన మాటలు అసలు! నేను ఎవరిని ప్రార్థన చేస్తున్నానంటే, ఎవరి గురించి చెప్తున్నానంటే భాగవతంలో శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు. లోకములను రక్షణ చేయడం ఆరంభించిన వాడు. ఆరంభం ఎక్కడుంటుంది? సృష్టిలో ఉంటుంది. అసలు ఆ సృష్టికర్త అయిన బ్రహ్మని. కాబట్టి లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్. భక్తులైన వాళ్ళు పిలిస్తే పరిగెత్తుకొచ్చేటటువంటి లక్షణం ఉన్నవాడు స్థితికార శక్తి శ్రీ మహావిష్ణువు. విష్ణువు గురించి చెప్తున్నాను. భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు. రాక్షసుల యొక్క ఉద్రేకాన్ని అణిచేసేవాడు లయకారకుడైనటువంటి పరమశివుడు. ఈ మూడు మూర్తులు కలిస్తే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మం ఈ సృష్టి ఎలా చేస్తుంది అంటే కేళిలోల విలస దృగ్జాల సంభూతనానా కంజాత భవండ కుంభకు. కేవలము తన చూపుల చేత ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించగలిగినటువంటి ఆ పరబ్రహ్మాన్ని కేళిలోల విలస దృగ్జాల సంభూతనానా కంజాత భవండ కుంభకు మహానందాంగన డింబకున్. మహానందాంగన యొక్క డింబకుణ్ణి నేను స్తోత్రం చేస్తున్నాను. ఎవరు మహానందాంగన డింబకుడు? కృష్ణుడు అన్న మాట వాడారా పోతన గారు? అది పోతన గారి పాండిత్యం అంటే, అది పోతన గారి యొక్క తపస్సు అంటే. ఎవరు మహానందాంగన అంటే, మీరు ఇప్పటికీ కృష్ణతత్వాన్ని చెప్పే ఉపనిషత్తు పరిశీలనం చేస్తే ముక్తికాంత యశోద, ఆ యశోద యొక్క భర్త అయినటువంటి నందుడే ఆనందస్వరూపుడు. మహానందాంగన డింబకున్. మహానందాంగన అంటే మహానంద స్వరూపము నందుడైతే ఆ నందుని యొక్క అంగన యశోద ముక్తికాంత. ఆ ముక్తికాంత యొక్క డింబకుడు కొడుకుగా వచ్చిన పరబ్రహ్మం ఎవరు? కృష్ణ భగవానుడు కాదు. అది కాదు, వేరొక అర్థం. ఎవరు మహానందాంగన? అంగన అంటే ఆడది అని. మహానందాంగన డింబకున్ అంటే ఆమె కొడుకు. ఎవరు మహానందాంగన? ఇప్పటికీ ఖడ్గమాల స్తోత్రం చెప్తే ఆనందానికి హద్దులు చెప్తారు.
మొట్టమొదట చెప్పేటటువంటి ఆనందం ఏదో మనుష్యానందం, గంధర్వానందం, దేవ మనుష్యానందం, దేవగంధర్వానందం, ఇంద్రానందం, బృహస్పత్యానందం, బ్రహ్మానందం, ఇలా చెప్పుకుంటూ 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 పెంచుకుంటూ వెడతారు. చిట్ట చివరి ఆనందం, ఇక తిరుగులేని ఆనందం కామకోటి అంటారు. ఇక హద్దులేని ఆనందం, అది మహానందం. ఆ మహానందమే పరదేవత అమ్మవారు. మహానందాంగన డింబకున్, ఆ పరదేవత యొక్క కొడుకు గురించి చెప్తున్నాను. పరదేవతకి కొడుకు కృష్ణుడు ఎలా అయ్యాడు? కరాంగుళిన కొత్పన్న నారాయణ దశాకృతి. ఆవిడ ఇలా అంటే 10 గోళ్లల్లోంచి దశావతారాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు దశావతారాలు అమ్మవారి బిడ్డలు కాదు. అందుకని చెప్పి నేను మహానందాంగన డింబకుడి కథలు చెప్తున్నాను. అది కాదు, వేరొక అర్థం. మహానందాంగన డింబకుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, డింబకుడి వైపుకి నుంచి వెళ్ళినప్పుడు, డింబకుడు అంటే చిన్నపిల్లాడని, చిన్నపిల్లవాడిలా కనపడుతూ తాను అనేక లీలలు చేసి పైకి కథలుగా విన్నా లోపల అర్థం తెలుసుకున్నా మన మనసులోకి ప్రవేశించి తన పాద ముద్రలు వేసి కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్నటువంటి వాసనలను తొలగించి తన వైపుకి మన మనసు లాక్కుని మనని మోక్షపదం వైపుకి నడిపించగలిగినటువంటి సమర్థుడి కథలు చెప్తున్నాను. కాబట్టి మహానందాంగన డింబకున్ కాదు, ఇంకొక అర్థం. కృష్ణ, ఇవన్నీ కలిపితే కృష్ణ అంటే నిరతిశయ ఆనంద ఘనమునకు కృష్ణ అని పేరు. కృష్ణ అంటే నిరతిశయ ఆనందం, దానికి ఇక దుఃఖస్పర్శ ఉండదు. ఉండనటువంటి ఆనందము ఘనమైపోతే రసోవై సహా, అందుకే కృష్ణుడు. అటువంటి ఆనంద ఘనమైనటువంటి వాడికి ఒక కథ వస్తే సగుణమైతే అది చెప్తున్నాను. కాబట్టి భాగవతం చెప్తున్నాను. ఇన్ని రహస్యాలు దాచి ఇది నేను ఏ విధమైనటువంటి సన్మానాల కోసం, సత్కారాల కోసం, బిరుదుల కోసం చెప్పుకుంటున్నది కాదు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకుం దానవోత్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగన డింబకున్. ఆ కథ చెప్తున్నానంటూ తన కులదైవం ముందు పరమశివుణ్ణి స్తోత్రం చేస్తారు. వాలిన భక్తి మెచ్చదనవారిత తండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూఖమాలికి బాలశశంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసైరుహాళికిన్ అంటారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో 9 లికారాలు ఉంటాయి ఈ పద్యంలో. ఎందుకు 9 లికారాలు? ఒక్కొక్క పద్యం ఎంతంత గంభీరమైన అర్థంతో రచన చేశారో. నేను ఇందాక చెప్పిన దాంట్లో భక్కు 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 అంటారు అస్తమానం. భక్కు భక్కు అండంలో అర్థం ఏమిటంటే బద్వయం అని మనకి 18 పురాణాలు చెప్పినప్పుడు భ పేరుతో 2 పురాణాలు ఉన్నాయి. ఆ 2 పురాణాల్లోనూ నేను భాగవతం గురించి చెప్తున్నాను అని సంకేతించడానికి భక్కు 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 అన్న తిప్పుతారు ఆ పద్యంలో. అలాగే ఈ పద్యం దగ్గరికి వచ్చేటప్పటికీ పరమశివుడికి స్తోత్రం చేస్తూ 9 లికారాలు ప్రయోగిస్తారు. లికారం ప్రయోగం చేశారు అంటే లింగస్వరూపాన్ని స్తోత్రం చేస్తున్నారు అని అర్థం. లింగస్వరూపాన్ని మనసులో ఆరాధన చేస్తున్నారు. 9 దాటితే నవరాత్రులు ఎందుకు చేస్తాను? 9 అంకెలలో పెద్దది. 9 దాటితే 10, ఒకటి పక్క 0 అయిపోతారు. శ్రీకైవల్యాన్ని చేరుతారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అందుకని చెప్పి నేను 9 లికారాలతో ఇస్తున్నాను. వాలిన భక్తి మెచ్చద. వాలిన భక్తి ఏమిటి? వాలడం అంటే కింద పడిపోవడం ఆ భక్తి కాదు. వాలిన భక్తి అంటే నేల మీద పడిపోయాను అంటే పరమ వినయానికి ఈ పద్యం. అందుకని వినీతుడు అని పిలిచారు. మహానుభావుడు ఎంత వినయం ఉన్నవారంటే పోతన గారు, వాలిన భక్తి అంటే నేనేమి సమర్థుణ్ణి కాదు శివా, మీరు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సమస్త విద్యలకు ఆలవాలం మీరు. మీ అనుగ్రహంతో భాగవత రచన జరగాలి. శంకరా నేనెంతటి వాణ్ణి, ఇదిగో కింద పడిపోయాను. ఇక కింద పడిపోయానంటే అంతకన్నా కింద పడ్డానికి ఇంకేం లేదు, అంత కింద పడిపోయాను. మీరు పైకెత్తాలి, ఎత్తి నా చేత రచన చేయించాలి. వాలిన భక్తి మెచ్చద. వాలిన భక్తి అంటే కింద పడిపోయాను. ఎలా పడిపోయాను? ఏదో స్వర్ణదండంలా పడిపోవడంలో కాదు. సాక్షాత్తుగా గబుక్కుని శ్రీరామచంద్రమూర్తి కనబడితే పోనీ ఏదో స్వర్ణదండంలా పడిపోతే అర్థం ఉంది. కవిత్వం చెప్తూ భావన చేస్తూ నేల మీద పడ్డప్పుడు అలా పడకూడదు. అందుకే వాలిన భక్తి అంటే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అని గుర్తు.